ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలికగా నడుచుకొనండి, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు మన కొరకు తాను దేవునికి అర్పణగా బలిగా అర్పించుకునేను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన పిల్లల వలె దేవుడు పరిమళ వాసనగా ఉండటానికి దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు. కాబట్టి జనుల మధ్యలో ఉన్న, ఎక్కడ ప్రజల మధ్యలో ఉన్నా, లేకపోతే ఇంట్లో ఉన్నా, ఊర్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా కానీ క్రీస్తు యొక్క వాసన అనగా పరిమళ వాసనగా ఉండటానికి దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా, చెప్తాము గట్టిగా హల్లెలూయా. కాబట్టి క్రీస్తు యొక్క పరిమళ వాసన అనేకులకు సాక్షిగాను, అనేకులకు రక్షణార్థమైన వ్యక్తిగాను, పరిమళ వాసన అంటే సాక్షిగా ఉండటము, రక్షణ కూర్చిన మాటలు తెలియపరచటం, అనేకులకు క్రీస్తు యొక్క రాయబారిగా ఉండటమే పరిమళ వాసన. హల్లెలూయా. ఏ ప్రజల మధ్యలో ఉన్నా, ఏ జనుల మధ్యలో ఉన్నా, ఏ దేశస్థుల మధ్యలో ఉన్నా, ఎలాంటి మనుషుల మధ్యలో ఉన్నా కానీ రక్షణ, సాక్ష్యము, విశ్వాసమును కాపాడుకొని మాదిరిగా బ్రతుకుతూ క్రీస్తు ప్రేమను అనేకులకు ప్రకటించుచు ప్రభు కొరకు జీవించటమే పరిమళ వాసన. కాబట్టి పౌలు అంటున్నాడు, మనలను పరిమళ వాసనగా ఉంచుటకు ఆయన బలి అయ్యాడు, మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. మనలను పరిమళ వాసనగా ఉంచటానికి ఇప్పుడు క్రీస్తు ప్రేమ అనేది మనలోనే ఉండాలి, క్రీస్తు యొక్క మాటలను. కాబట్టి రక్షణను గురించిన సువార్త మనము చెప్పవలసిన బాధ్యత మన మీద దేవుడు మోపాడు. హల్లెలూయా, చెప్తాం గట్టిగా హల్లెలూయా. కాబట్టి పొందిన రక్షణ నిర్లక్ష్యము చేయొద్దు. పొందిన రక్షణ వ్యర్థము కాకుండా, మనం పొందుకున్న ఆనందము నిష్ప్రయోజనము కాకుండా అనేకులకు అది పరిమళ వాసనగా ఎదజల్లాలంట, అనేకుల కాడికి వెళ్ళి సువార్త ప్రకటించాలంట. హల్లెలూయా, చెప్తాం గట్టిగా హల్లెలూయా. కాబట్టి నమ్మిన మనలో ఒక పరిమళ వాసన అనేది కనబడాలి. నమ్మిన మనలో ఒక సాక్ష్యము, మంచి సాక్ష్యము, మంచి ప్రార్థన, మంచి విశ్వాసం అనేది మనలో కనబడాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము సెలవిస్తున్నది. కాబట్టి పరిమళ వాసనగా ఉండటానికి పూల దగ్గర పోతే, మల్లెపూల కాడిపోతే ఎంతో స్మెల్ వస్తాయి, బంతి తోట కాడ నిలబడితే ఎంతో స్మెల్ వస్తుంది. కాబట్టి మనము కూడా అనేకుల మధ్యలో నిలబడినప్పుడు, అనేకమైన ప్రజల మధ్యలో నిలబడినప్పుడు క్రీస్తు యొక్క సువాసన అనేది వారికి తెలియపరచబడాలి. క్రీస్తు యొక్క సువాసన, క్రీస్తు యొక్క సువార్త, క్రీస్తు యొక్క రక్షణ అనేకులకు తెలియపరచవలసిన బాధ్యత మన మీద మోపబడ్డాది. హల్లెలూయా.